ప్రతిపక్ష పార్టీల కార్యాలయాలపై దాడులు చేయడం కాంగ్రెస్ పార్టీ అలవాటుగా మారిందన్నారు బీఆర్ఎస్ నేతలు. భువనగిరిలో కాంగ్రెస్ నాయకులు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇందిరమ్మ రాజ్యం అంటూ అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కార్ గుండా రాజ్యం చలాయిస్తోందన్నారు. ఇక రుణమాఫీ, రైతు భరోసా పేరుతో రైతులను దగా చేసిన కాంగ్రెస్ సర్కార్ సాగుకు నీరిచ్చే పరిస్థితి లేదని విమర్శించారు బీఆర్ఎస్ నేతలు. సుంకిసాల ఘటనపై నివేదికను సమాచార హక్కు చట్టం కింద ఇవ్వకుండా తొక్కిపెట్టడం దారుణమన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఒక నిర్మాణ సంస్థ చేసిన ఘోర తప్పిదాన్ని దేశ రక్షణకు సంబంధించిన సమాచార హక్కు సెక్షన్లతో ముడిపెట్టి దాచడం మరింత విడ్డూరమని ఆరోపించారు కేటీఆర్. యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తల దాడిని ఖండించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్, ఎమ్మెల్సీ కవిత. ప్రతిపక్ష పార్టీల కార్యాలయాలపైన దాడులు చేయడం కాంగ్రెస్ పార్టీకి అలవాటుగా మారిందని విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ వచ్చాక దాడుల విష సంస్కృతిని ప్రోత్సహిస్తుందని విమర్శించారు. ఇందిరమ్మ రాజ్యం పేరుతో అధికారంలోకి వచ్చి తెలంగాణలో గూండా రాజ్యం చలాయిస్తున్నారని మండిపడ్డారు బీఆర్ఎస్ నేతలు. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. భువనగిరిలో కాంగ్రెస్ నాయకుల దాడిని ఖండిస్తున్నామన్నారు. దాడి చేసిన వారిని తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా కార్యాలయం పైన కాంగ్రెస్ పార్టీ గుండాలు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఇటువంటి దాడులను ఖండించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. స్వయంగా పోలీసులే వెంట పెట్టుకుని వచ్చి ఈ దాడి చేయడాన్ని చూస్తే ఈ రాష్ట్రంలో పోలీసులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కలిసి పనిచేస్తున్నారు, కలిసి దాడులు చేస్తున్నారు ప్రతిపక్షాల మీద అని చెప్పి చెప్పడానికి ఒక పెద్ద ఉదాహరణ. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇటువంటి దాడులను సహించేది లేదు. నిజంగా మేము కూడా అటువంటి దాడులు చేయాలి, ప్రోత్సహించాలనుకుంటే కాంగ్రెస్ పార్టీ నామరూపాలు కూడా ఉండేవి కావు గత 10 సంవత్సరాల కాలంలో. కానీ అది మా విధానం కాదు, మా సంస్కృతి కాదు. రైతులను కాంగ్రెస్ సర్కార్ దగా చేసిందని విమర్శించారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. సాగు చేసే భూములకు రైతు భరోసా ఇస్తామంటున్నారు, కానీ ప్రభుత్వం సాగుకు నీరిచ్చే పరిస్థితి లేదన్నారు. బీఆర్ఎస్ పాలనలో 11 విడతల్లో 73,000 కోట్ల రైతులకు అందించామని తెలిపారు నిరంజన్ రెడ్డి. సాగు అయితేనే రైతు భరోసా వస్తుందని చెప్తాం, మంచిదే. సాగు ఎప్పుడైతుందండి? యాసంగిలా నీళ్ళు ఇస్తే అవుతుంది. మరి మీరు సగానికి సగం కృష్ణా బేసిన్లో ఉండేటువంటి ఆయకట్టుకు సగానికి సగం మీరు నీళ్ళు ఇచ్చేటువంటి పరిస్థితే లేదు. సగం కాదు, చేతులు ఎత్తేసినారు ఇవ్వలేమని చెప్పి. అంటే నీళ్లే ప్రభుత్వం ఇవ్వడానికి పూనుకోనప్పుడు రైతులు వ్యవసాయం ఎట్లా చేస్తారు యాసంగిలా? అంటే ఉన్న కొద్దిపాటి బోర్లతోనో వాళ్ళకు ఉన్న కొద్దిపాటి వనరులతో రైతుకు 5-6 ఎకరాలు బారేది ఉన్నా కూడా మీరు నీళ్ళు ఇవ్వని కారణంగా అతను బోర్ మీదనో ఇంకా దేని మీదనో ఆధారపడి 6 ఎకరమో చేసుకుంటే మీరు అంతకే ఇస్తారా రైతు బంధు? నల్గొండలో నిర్వహించబోయే బీఆర్ఎస్ మహాధర్నా వాయిదా పడింది. సంక్రాంతి పండుగ ప్రయాణాలు, హైదరాబాద్ విజయవాడ హైవేపై ట్రాఫిక్ రద్దీతో పాటు ఇతర కారణాలతో పండుగ తర్వాత మహాధర్నా నిర్వహించాలని నిర్ణయించింది బీఆర్ఎస్.